ఒక చిన్న క్వశ్చన్. పొటాటో మీద అయోడిన్ వేస్తే బ్లూ అవుతుంది, కానీ కాటన్ మీద వేస్తే ఏమీ చేంజ్ ఎందుకు లేదు? ఇది సింపుల్ ఎక్స్పెరిమెంట్ కాదు, నీట్ ఫేవరెట్ కాన్సెప్ట్. ఇది అయోడిన్ టెస్ట్ ఫర్ స్టార్చ్. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. ఒక్కసారి క్లోజ్ గా చూడండి. పొటాటో వెంటనే బ్లూ బ్లాక్ అయింది. కాటన్ సేమ్ గానే ఉంది, నో చేంజ్. రీజన్ సింపుల్. పొటాటోలో స్టార్చ్ ఉంటుంది, కాటన్లో సెల్యులోజ్ ఉంటుంది. ఇద్దరూ కార్బోహైడ్రేట్స్ అయినా స్ట్రక్చర్ డిఫరెంట్. స్టార్చ్ ఎలా ఉంటుంది? ఇది ఆల్ఫా గ్లూకోజ్ యూనిట్స్ తో ఏర్పడిన హీలిక్స్ స్ట్రక్చర్. సెల్యులోజ్ ఎలా ఉంటుంది? ఇది బీటా గ్లూకోజ్ యూనిట్స్ తో స్ట్రెయిట్ చైన్స్, ఫైబర్స్ లాగా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇప్పుడు మెయిన్ రీజన్, అయోడిన్ మాలిక్యూల్స్ ఈ స్టార్చ్ హీలిక్స్ లోకి వెళ్లి ట్రాప్ అవుతాయి. దాంతో స్టార్చ్ అయోడిన్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇప్పుడసలు మ్యాజిక్ ఇక్కడే. ఈ కాంప్లెక్స్ లైట్ ని పూర్తిగా రిఫ్లెక్ట్ చెయ్యదు. రెడ్, యెల్లో వేవ్ లెన్స్ అబ్జార్బ్ అవుతాయి, బ్లూ కలర్ మాత్రం రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే మనకు బ్లూ బ్లాక్ కలర్ కనిపిస్తుంది. కానీ సెల్యులోజ్ స్ట్రెయిట్ స్ట్రక్చర్, అయోడిన్ కి స్పేస్ ఏదు, ఇంటరాక్షన్ జరగదు. సో నో కలర్ చేంజ్. నీట్ కోసం గుర్తుపెట్టుకో, స్టార్చ్ ఆల్ఫా గ్లూకోజ్ హీలిక్స్ అయోడిన్ పాజిటివ్, సెల్యులోజ్ బీటా గ్లూకోజ్ స్ట్రెయిట్ అయోడిన్ నెగటివ్.